ముఖ్యమంత్రి చంద్రబాబు నేటి సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి విభజన సమస్యలు పరిష్కరించాలని కోరే అవకాశం ఉంది. ఇతర రాజకీయ అంశాలపైన చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కు ఈ నెలాఖరుతో గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో బడ్జెట్ పొడిగింపునకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసే వీలుంది. దీంతో పాటు మరికొన్ని కీలక అంశాలపై సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఒంగోలులో భూ కబ్జాలపై టీడీపీ జనసేన నాయకులు చేస్తున్న ఆరోపణలపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందించారు. తాను ఊరు విడిచి వెళ్లిపోయామని కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తనను తమ కుమారుడిపై చేస్తున్న ఆరోపణలు వాస్తవం కాదన్నారు. తమపై చేసిన ఆరోపణలను నిరూపించాలని సవాల్ విసిరారు. తనపై అవినీతిని నిరూపిస్తే ఉరేసుకుంటానని బాలినేని పేర్కొన్నారు. పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు వస్తున్న వార్తలను మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఖండించారు. తాను జనసేనలో చేరుతున్నానని దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. నేను పార్టీ ఎందుకు మారతానంటూ ప్రశ్నించారు. ఒంగోలును విడిచిపెట్టే ప్రసక్తి లేదని, ఇక్కడే ఉంటానని బాలినేని తెలిపారు. వేరే జిల్లా నేతను అధ్యక్షుడిగా ఎందుకు నియమించడం? ఈ జిల్లాలో నాయకులు లేరా అని పార్టీ అధినేత జగన్ను ప్రశ్నించారు. ప్రకాశం జిల్లాలో నాయకులకు కొదవలేదని తెలిపారు. అధ్యక్ష పదవిని జిల్లాకు సంబంధించిన వ్యక్తులకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. తనను హవాలా మంత్రిగా కూటమి నేతలు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని బాలినేని మండిపడ్డారు. తనపై వస్తున్న అవినీతి ఆరోపణలపై కావాలంటే ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా విచారణ జరిపించుకోవచ్చని సవాల్ విసిరారు. తాను అవినీతి చేసినట్లు నిరూపిస్తే ఉరేసుకుంటానని స్పష్టం చేశారు. ఖచ్చితంగా చెప్తా ఉన్నా, నీకేమన్నా దమ్ము ధైర్యం ఉంటే నా మీద పగ తీసుకో, మామూలు కార్యకర్తల మీద కాదు. మేము తిరగబెడతాం. మా వాళ్ళు ఎక్కువ తక్కువేం కాదు. నేను మధ్యలో వస్తే గొడవలు ఎక్కువ అవుతాయని చెప్పి మధ్యలో రాలా. కానీ మీరు మీ చర్యలు చాలా దుర్మార్గంగా ఉన్నాయి. ఒక ఆయన ఏమో ఫ్లెక్సీలు వేస్తాడు, చోటాగాడు పారిపోయాడు, అబ్బా కొడుకులు పారిపోయారు. వాళ్ళ చేత ఫ్లెక్సీలు వేయించి ఇచ్చేస్తూ ఉన్నారు. ఒక ఆయనతోటి, ఒక జనసేన నాయకుడితోటి జనసేన పార్టీలో చేరతాడంట అని ఆయన చేత మాట్లాడిస్తాడు. ఆయనకి అవినీతి పరుడు, అవినీతిలు ఇవి ఉన్నాయి, మా పార్టీ అంతా అవినీతి పరుడు పార్టీ కాదు, మరి ఎట్ట చేస్తాడు అని చెప్పి ఒక ఆయన చేత మాట్లాడిస్తాడు. ఉంచుకోనే, నువ్వు ఒక్కడే ఉండి పార్టీని నడుపుకో. నా ఎవడొద్దన్నాడు, మేము వెంబడి పడుతున్నాం ఆ పార్టీలో చేరటానికి. ఒకటైతే చెప్తా ఉన్నా, మీరు ఇంతదాకా వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నాం, నేను అధికారులు ఉన్నప్పుడు భూ కబ్జాలు చేశారు, అవి చేశారని మాట్లాడారు. ప్రజల్ని మరి నమ్మారో ఏమైతే నాకు తెలీదు. మా అబ్బాయి మీద, నా మీద వాళ్ళు ఇష్టం వచ్చింది మాట్లాడటం. నేను అడుగుతున్నా, ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో అదే కాదు అన్నీ కూడా చెప్తున్నాను. రాష్ట్ర సచివాలయానికి వేలాది మంది ఉద్యోగులు తమ సమస్యలను అధికారులు, మంత్రుల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రజలు ప్రతిరోజు వస్తుంటారు. సచివాలయానికి వచ్చేవారికి ఎక్కడికక్కడ సమస్యలు దర్శనమిస్తున్నాయి. గత 5 ఏళ్లలో సరైన నిర్వహణ లేకపోవడం, సమస్యలపై దృష్టి సారించకపోవడంతో సచివాలయంలో సమస్యలు ఎక్కడికక్కడ పేరుకుపోయాయి. దీంతో సచివాలయ ఉద్యోగులు, ఫిర్యాదులు ఇవ్వడానికి వచ్చే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జగన్ ప్రభుత్వం తన 5 ఏళ్ల పాలనలో సచివాలయంలో సమస్యలను గుర్తించలేదు. మంత్రివర్గ సమావేశాలకు తప్పితే సీఎం సచివాలయం వైపు వచ్చింది లేదు. దీంతో అధికారులు కూడా సమస్యలను పట్టించుకోలేదు. దీంతో సచివాలయంలో సమస్యలు ఎక్కడికక్కడ పేరుకుపోయాయి. ఒక ఆర్ఓ ప్లాంట్ కూడా పనిచేయడం లేదు. టైల్స్ ఎక్కడికక్కడ పగిలిపోయాయి. చాలా మరుగుదొడ్లలో పైకప్పు, సీలింగ్ ఊడిపోయి విద్యుత్ తీగలు, ఏసీ పైపులు, సామాగ్రి వేలాడుతూ కనిపిస్తున్నాయి. సచివాలయంలోని మరుగుదొడ్లు కూడా నిర్వహణ లోపంతో కనిపిస్తున్నాయి. కొన్నింటిలో నీరు కూడా సరిగ్గా రాక దుర్గంధం వెదజల్లుతున్నాయి. కొన్ని డ్రైనేజీ పైపులు పగిలి నీరు లీక్ అవుతోంది. ఊడిపోయిన ఏసీలు, తుప్పుపట్టిన కుర్చీలు, వేలాడుతున్న కిటికీలు దర్శనమిస్తున్నాయి. దీంతో సచివాలయ ఉద్యోగులు ఫిర్యాదులు ఇవ్వడానికి వచ్చే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సచివాలయంలోని చాలా బ్లాకుల్లో టైల్స్ పగిలిపోయాయి. పలు విభాగాల్లో మరుగుదొడ్లలో టైల్స్ పగిలిపోయాయి. లైట్లు కూడా సరిగ్గా వెలగడం లేదు. 3వ బ్లాకు మొదటి అంతస్తులో 10 అడుగుల మేర టైల్స్ పగిలిపోయాయి. అక్కడి సిబ్బంది వాటిని పూర్తిగా తొలగించారే తప్ప కొత్త వాటిని అమర్చలేదు.
కొన్ని విభాగాల్లో టైల్స్ పగిలి కింద ఉన్న విద్యుత్ నెట్ వైర్లు బయటకు కనిపిస్తున్నాయి. వాటిపై చెక్కలు పెట్టి చేతులు దులిపేసుకున్నారే తప్పితే మరమ్మతులు చేయలేదు. గతంలో తెదేపా ప్రభుత్వ హయాంలో సచివాలయానికి వచ్చే ప్రజలు, ఉద్యోగుల కోసం సైకిళ్లు, 6 బ్యాటరీ వాహనాలను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా సచివాలయ సిబ్బంది, ప్రజలు లోపలకు వచ్చేవారు. మహిళలు, వృద్ధులు బ్యాటరీ వాహనాల్లో రాకపోకలు సాగించేవారు. గత 5 ఏళ్లలో చెడిపోయిన బ్యాటరీ వాహనాలకు మరమ్మతులు చేయకుండా వదిలేశారు. దీంతో అవి తుప్పుపట్టి సీట్లు చిరిగి నిరుపయోగంగా మారాయి. ప్రస్తుతం 1-2 వాహనాలే తిరుగుతున్నాయి. సైకిళ్లను 5 ఏళ్లుగా మూలపడేశారు. దీంతో సచివాలయానికి వచ్చేవారంతా నానా అవస్థలు పడుతూ నడిచి వస్తున్నారు. విజయవాడ నగర ప్రజలకు మౌలిక వసతులు కల్పించేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ స్పష్టం చేశారు. అధికారులను సమన్వయం చేసుకుని స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ పనులను వేగవంతం చేస్తామన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 3వ డివిజన్ కరెన్సీ నగర్ ఆంజనేయ స్వామి గుడి వద్ద నుండి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా అధికారులతో, స్థానికులతో కలిసి రోడ్లను పరిశీలించారు. కాలనీలోని కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై నీరు ఉండటాన్ని గమనించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాజధాని నగరంగా విజయవాడ ఉందని, అదే స్థాయిలో మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ పనులు పూర్తి చేయకపోవడం వల్ల రోడ్లపై నీరు నిల్చునే పరిస్థితి ఏర్పడిందన్నారు. అధికారుల సమన్వయంతో ఆ పనులను త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతరం కేంద్ర సహకారంతో నగరాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు. ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకారం అందించాలని కోరారు. మనం ఎప్పటికప్పుడు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్తో సహకరిస్తూ వాళ్ళు ఇచ్చిన సూచనలు, సలహాలు కూడా స్వీకరిస్తూ పబ్లిక్ కూడా కొంత కోఆపరేషన్ కూడా అవసరం ఉంది. ఎక్కడైతే వాళ్ళు నిర్మాణం చేసుకునే దానిలో కూడా సైడ్ డ్రైన్స్ చాలా అవసరం అని కొంత తెలుసుకుని నిర్మాణం చేసుకుంటే సమస్యలు పెద్దగా రావు. చాలాసార్లు కొత్తగా కట్టే బిల్డింగుల్లో అక్కడ సైడ్ డ్రైన్స్ అన్నీ కూడా పూడిపోవటం, అక్కడ ఆగిపోవటం, మళ్ళీ రోడ్డు మీద నీళ్లు వచ్చేటివి జరుగుతూ ఉన్నాయి. ఏదేమైనా కూడా అందరం కలిసి విజయవాడ నగరాన్ని ఈరోజు రాజధాని నగరంగా అయిన తర్వాత మనకి అరిష్టాలన్నీ కూడా తప్పినాయి. గతంలో అనేకమైన అడ్డంకులు కూడా వచ్చింది రాజధానికి. ఇవాళ అన్నీ కూడా క్లోజ్ అయ్యి ఇవాళ రాజధాని విజయవాడ నగరమే ఏకైక రాజధానిగా కేంద్ర ప్రభుత్వం డిక్లేర్ చేసిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ముఖ్యమంత్రిగా ఆయన నిరంతరం కేంద్రం యొక్క సహకారంతో కానీ, కేంద్రంతో సంప్రదింపులతో కానీ మన రాజధానిని ఈ 5 సంవత్సరాలు కంప్లీట్ చేసుకోవడానికి ఆయన చేసే ప్రయత్నంలో ప్రజలు కూడా సహకరించి మన ప్రాంతంలో ఉన్న రోడ్లన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవటం, అదేవిధంగా డ్రైన్లు పరిశుభ్రంగా ఉంచుకోవటం, అండర్ గ్రౌండ్ ఈ 3 కనుక మనం జాగ్రత్తగా ఈ 3 మన కోసం ఏర్పాటు చేసిన భావంతో ఉంటే వాటికి ఎలాంటి అడ్డంకులు కలగకుండా శుభ్రంగా జరుగుతాయి. ఆ విషయాన్ని అవగాహన పరచడానికి ఈ రోజున కరెన్సీ నగర్లో ప్రతి రోడ్డు కూడా పర్యటించి అందరితో కూడా వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళకి ఉన్న ఇబ్బందులన్నీ కూడా తీర్చడానికి, ఆ ఇబ్బందుల నుంచి వాళ్ళని పరిష్కరించడానికి ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దోమల ద్వారా వచ్చే వ్యాధులను అరికట్టేందుకు విజయవాడ వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు. కృష్ణలంకలో దోమలు నిలవ ఉండే ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కలిగించేందుకు పలు ప్రాంతాలలో మైకుల ద్వారా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది ప్రచారం నిర్వహించారు. ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో డెంగ్యూ, మలేరియా, దోమల ద్వారా కలిగే వ్యాధుల పట్ల ఎలా అప్రమత్తంగా ఉండాలో పాటల రూపంలో మైక్ ద్వారా విస్తృత ప్రచారం కల్పించారు. ప్రజలకు అవగాహన కలిగించి దోమల ద్వారా కలిగే వ్యాధుల నుంచి ప్రజలను రక్షించేందుకు అధికారులు ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మైక్ ద్వారాగా స్పందిస్తుంది. చాలా ఉన్నతంగా గద్దె రామ్మోహన్ గారు మైకు ఇచ్చారు. అలాగే వాళ్ళు ప్రతి ఏరియాలో తిరిగి చేస్తున్నారు. చాలా బాగుంది ఈ డివిజన్లో. అలాగే ఇంకా చెయ్యాలని మేము కోరుకుంటున్నాం. రైతులు, భూ యజమానుల ప్రమేయం లేకుండా నాడు జగన్ సర్కార్ చేపట్టిన భూముల సమగ్ర సర్వేను నిలిపివేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. భూ సర్వే అనంతరం రూపొందించిన రెవెన్యూ రికార్డులలో లెక్కపెట్టలేనని తప్పులు వచ్చాయని, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రీసర్వేకు మూలమైన టైటిల్ చట్టాన్ని రద్దు చేశామని, రైతులకు తప్పుడు భూ రికార్డులు ఇచ్చిన భూముల సర్వేను కూడా నిలిపివేస్తామని స్పష్టంగా చెప్పారు. భూముల సమగ్ర సర్వేను నిలిపివేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న ప్రకటించారు. రీసర్వే రికార్డులో అనేక తప్పులు వచ్చాయని, రైతులకు ఇబ్బందులు కలిగించారని శ్వేతపత్రం ప్రజెంటేషన్లో ఆయన తెలిపారు. మరి రీసర్వేను ఇలాగే కొనసాగిస్తారా అన్న మీడియా ప్రశ్నకు సీఎం స్పందిస్తూ
కొనసాగించే ప్రసక్తే లేదని దానిని నిలిపివేస్తామని తేల్చి చెప్పారు. పాస్ పుస్తకాలు, హద్దురాళ్లపై బొమ్మలేసుకునేందుకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సర్వే ప్రక్రియను నాడు తెరపైకి తీసుకొచ్చారని మండిపడ్డారు. రీసర్వే అనంతరం రూపొందించిన రికార్డుల వల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారని, భూముల సరిహద్దులు, కొలతలు, సర్వే నెంబర్లు భూమి విస్తీర్ణంలో అడ్డగోలుగా మార్చేశారని ఆయన పేర్కొన్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపుతామన్నారు. అవసరాన్ని బట్టి రైతుల కోరికపై నిర్దిష్టంగా సర్వే కోరితే ఆ మేరకు చేపడతామని చెప్పారు. జగన్ పేరిట ముద్రించిన పాస్ పుస్తకాలను ఇప్పటికే రద్దు చేశామని, వాటి స్థానంలో కొత్తగా రాజా ముద్రతో పాస్ పుస్తకాలు ఇస్తామన్నారు. అయితే జగన్ పేర్లు, బొమ్మలతో ముద్రించిన సర్వే రాళ్లను ఏం చేయాలో తనకు అర్థం కావడం లేదని చంద్రబాబు అన్నారు. ఈ రాళ్ల కోసం 640 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని చెప్పారు. వైసీపీ చేసిన భూదోపిడీపై ప్రజల్లో చర్చ జరగాలని ఆయన ఆకాంక్షించారు. వైసీపీ భూదందాలను ప్రజల్లో పెట్టి చర్చిస్తామని చెప్పారు. నేను ఆ రీసర్వే 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి నాకు. మేము చేసిన భూసేవ వీళ్ళది పేరు పెట్టారు. నేను ఒకసారి కెనడా నుంచి హెలికాప్టర్లు తెప్పించి ఖమ్మంలో ఒక పైలట్ ప్రాజెక్ట్ చేశాను నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో. ఆ పైలట్ ప్రాజెక్ట్ చేస్తే భూములన్నీ కూడా బౌండరీస్ మారిపోతున్నాయి. అది చూసిన తర్వాత నేను చెప్పాను, ఇది కానీ చేస్తే మాత్రం ఫినిష్ చేస్తారు, మనల్ని చేయొద్దని చెప్పాను. తర్వాత కాంగ్రెస్ వచ్చిన తర్వాత నిజామాబాద్లో ఒక యాక్ట్ తీసుకొచ్చారు, వాళ్ళకి చేశారు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో. ఆ రోజు చెప్పాను నేను ప్రయత్నం చేశాను, ఈ సక్సెస్ కాదు, అనవసరంగా 2000 కోట్ల రూపాయలు మీరు తగలబెడుతున్నారని చెప్పి ఆ రోజు చెప్పాను నేను. అది అట్లే చేశారు. ఇది 3వ ప్రయోగం. అది ఏమీ కంటిన్యూ కాదు, అందరూ హ్యాపీగా ఉన్నారు, వాళ్ళ భూములు వాళ్ళ దగ్గర ఉంటాయి. సెలెక్టివ్ గా ఎవరైనా వచ్చి నాకు భూమి ప్రాబ్లం ఉందంటే అంతవరకే సెటిల్ చేస్తాం, ఆపేస్తాం సార్. ఆపేస్తాం. ఈ రాళ్లు ఏం చేయాలో మీరు అందరూ ఆలోచించండి. ఎన్టీఆర్ జిల్లాలో నిన్న వర్షం దంచుకొట్టింది. ఉదయం నుంచి రాత్రి వరకు ఏకధాటిగా వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో జిల్లా తడిసి ముద్దైంది. ఇక జిల్లా వ్యాప్తంగా 21.85 మిల్లీమీటర్ల సరాసరి వర్షం కురిసింది. జీకొండూరు మండలంలో అత్యధికంగా 59.6, వత్సవాయిలో అత్యల్పంగా 1.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు వరద నీరు కృష్ణానదికి భారీగా వచ్చి చేరుతుంది. అల్పపీడనం ప్రభావంతో ఎన్టీఆర్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు ఏకధాటిగా వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో జిల్లా తడిసి ముద్దైంది. ఇక జిల్లా వ్యాప్తంగా 21.85 మిల్లీమీటర్ల సరాసరి వర్షం కురిసింది. జీకొండూరు మండలంలో అత్యధికంగా 59.6, వాత్సవాయిలో అత్యల్పంగా 1.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. తెలంగాణలో వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో వాగులు ఉప్పొంగుతున్నాయి. వైరా, కట్టలేరు నుంచి నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రకాశం బ్యారేజీ నిండుకుండలా మారింది. వైరా, కట్టలేరు వాగుల నుంచి 3200 క్యూసెక్ల నీరు వస్తోంది. మరోపక్క పట్టిసీమ నుంచి 6801 క్యూసెక్ల నీరు కృష్ణానదికి చేరుతోంది. ఈ మొత్తం నీటిని కాల్వలకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం నీటి అవసరాలు ఎక్కువగా ఉన్నందున ప్రకాశం బ్యారేజీ గేట్లను ఇప్పట్లో ఎత్తే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. కాగా వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో మెట్ట ప్రాంత రైతాంగం ఆనందం వ్యక్తం చేస్తోంది. డెల్టా ప్రాంత రైతాంగం సాగుకు సమాయత్తమవుతోంది. సోమవారం కురిసిన భారీ వర్షానికి నగరం నీట మునిగింది. రహదారులపై నీరు నిలిచిపోయింది. మురుగు కాల్వలు పొంగి ప్రవహించాయి. ఈ వారంలో మరో 3 శ్వేతపత్రాలు విడుదల చేయనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. మొత్తం 7 అంశాలపై శ్వేతపత్రాలు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వరుసలో 4వ శ్వేతపత్రాన్ని సీఎం చంద్రబాబు విడుదల చేశారు. గురువారం నుంచి వరుసగా 3 రోజులు 3 శ్వేతపత్రాలు విడుదల చేయనున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు, మహిళల రక్షణపై గురువారం శ్వేతపత్రం విడుదల చేశారు. శుక్రవారం మరో అంశంపై శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శనివారం విడుదల చేసే శ్వేతపత్రంతో వీటి విడుదల పూర్తి కానుంది. వచ్చే వారం జరిగే అసెంబ్లీ సమావేశాల్లోనూ వీటిని ప్రవేశపెట్టి చర్చించనున్నారు. విశాఖలో చంద్రబాబు బంధువు గీతం కాలేజ్ యాజమాన్యం భూములను ఆక్రమించుకుంటే ఎల్లో మీడియా ఎందుకు రాయలేదు? దీనిపై చంద్రబాబు ఎందుకు శ్వేతపత్రం విడుదల చేయలేదని మాజీ మంత్రి మేరుగ నాగార్జున ప్రశ్నించారు. గీతం కాలేజ్ భూములపై టీడీపీ నేతలు చర్చకు రాగలరా అని సవాల్ విసిరారు. కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నిందలు మోపడానికే చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కబ్జాలు చేసిన వాళ్లే మళ్లీ నీతులు చెప్తున్నారని విమర్శించారు. విశాఖలోని దస్పల్లా భూములు ప్రభుత్వానికి కాదని సుప్రీంకోర్టే చెప్పిందని, అయినా సరే దానిపై కూడా చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేశారన్నారు. టీడీపీ ఆఫీస్ కూడా ఆక్రమిత స్థలంలోనే కట్టారని, గీతం కాలేజీలో భూములను ఆక్రమించుకుంటే ఎల్లో మీడియా ఎందుకు రాయలేదని ప్రశ్నించారు. గీతం భూములపై టీడీపీ నేతలు చర్చకు రాగలరా అని మేరుగ నాగార్జున సవాల్ విసిరారు. అయ్యా, భూములు ప్రభుత్వానికి కాదు, మాయి మేము కావాలని ఇచ్చామని చెప్పి
ఆనాడు అన్ని పత్రికల్లో వచ్చిన విషయాన్ని మర్చిపోతూ ఉన్నారు. అయినా చంద్రబాబు గారు ఆరోపణలు చేస్తానే ఉన్నాడు. దారుణం ఏంటంటే కేవలం అబద్ధాలతో కాలం గడుపుతూ వాళ్ళ ప్రయత్నాలను కొనసాగిస్తూ ఉన్నారు. తప్పుడు రాతలు రాయటం, వాళ్ళ ఆస్థాన మీడియాతో మాట్లాడటం. నేను చెప్తా ఉన్నా, మీ పార్టీ ఆఫీస్ కూడా మీ హయాంలో తాత్కాలికంగా కట్టమని, తర్వాత వచ్చినటువంటి ఎవరికి భూమి ఉందో ఎవరికి సంబంధించినటువంటి ఆ యజమానురాలు కూడా మాది భూమి అని చెప్పినటువంటి విషయాన్ని చంద్రబాబు గారు మర్చిపోతూ ఉన్నారు. ఈరోజు చూస్తూ ఉన్నాం భూ కబ్జాలు అని. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ బంధు ఆనాడు ఆయన పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు ఎంవిఎస్ మూర్తి గారు, గీతం కాలేజీలో భూములు, ప్రభుత్వ భూములు దరిదాపు 38 ఎకరాల పైబడి అన్యాక్రాంతంగా ఆక్రమించుకున్నారని చెబితే నువ్వు నోరు మెదపలేకపోయారు. ప్రతిభ కల విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో సాయి మీద విద్యా సంస్థల ఆధ్వర్యంలో ప్రోత్సాహక బహుమతులు అందజేస్తున్నట్లు ఆ సంస్థ విజయవాడ బ్రాంచ్ డైరెక్టర్ మజ్జిగ బాలకృష్ణ తెలిపారు. ఇందులో భాగంగా వడ్డేశ్వరంలోని కృష్ణవేణి పాలిటెక్నిక్ కళాశాలలో 4వ సెమిస్టర్ చదువుతున్న ప్రతిభ గల విద్యార్థులకు నగదు బహుమతి అందించినట్లు తెలిపారు. ప్రతిభ ఎక్కడ ఉన్నా ప్రోత్సహించేందుకు తమ సాయి మీద ఎప్పుడూ ముందుంటుందని ఆయన స్పష్టం చేశారు. వడ్డేశ్వరంలోని కృష్ణవేణి పాలిటెక్నిక్ కళాశాలలో 4వ సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు సాయి మేధా విద్యాసంస్థల ఆధ్వర్యంలో ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. సాయి మేధా విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ జి రమణ ఆధ్వర్యంలో విజయవాడ బ్రాంచ్ డైరెక్టర్ మజ్జిగ బాలకృష్ణ నేతృత్వంలో అకాడమిక్స్లో 1, 2వ స్థానంలో నిలిచిన వారికి నగదును అందజేశారు. ఈ సందర్భంగా మజ్జిగ బాలకృష్ణ మాట్లాడుతూ ప్రతిభ గల విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో సాయి మీద విద్యా సంస్థల ఆధ్వర్యంలో ప్రోత్సాహక బహుమతులు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతిభ ఎక్కడ ఉన్నా ప్రోత్సహించేందుకు తమ సాయి మీద ఎప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు. 2 తెలుగు రాష్ట్రాల్లో సాయి మీద విద్యార్థుల పోటీ పరీక్షల్లో తమ సంస్థ అగ్రస్థానంలో ఉందన్నారు. ఈ సెట్ గేట్ వంటి పరీక్షలకు విద్యార్థులను మంచి ర్యాంకర్లుగా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. అనంతరం కృష్ణవేణి పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ కె పద్మజావాణి, కంప్యూటర్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి ఎం శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతిభ గల విద్యార్థులను ప్రోత్సహించే దిశగా సాయి మీద ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ముదావహమన్నారు. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో చేయాలని కోరారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాయి మీద విద్యా సంస్థలకు ధన్యవాదాలు తెలియజేశారు. సాయి మీద కోచింగ్ సెంటర్ వారు ఇలా మా కాలేజీకి వచ్చేసి ఇలా సెకండ్ ఇయర్లో ఈచ్ సెక్షన్ టాపర్స్ని బోత్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్టూడెంట్స్ని ఇలా క్యాష్ ప్రైజ్తో ఇలా గౌరవిస్తున్నందుకు, క్యాష్ ప్రైజ్ ఇచ్చి వాళ్ళని అభినందిస్తున్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. మా మేనేజ్మెంట్ తరఫున, మా కళాశాల తరఫున, యాజమాన్యం తరఫున, స్టాఫ్ తరఫున, పిల్లల తరఫున సాయి మీద ఈ సెట్ కోచింగ్ సెంటర్ వారికి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అలానే మా పిల్లలు కేఈఎస్ పాలిటెక్నిక్ పిల్లలు స్టేట్ లెవెల్లో ఎన్నో ర్యాంకులు తెచ్చుకున్నారు. స్టేట్ లెవెల్ 3rd ర్యాంక్, 8th ర్యాంక్, 23rd ర్యాంక్, 36th ర్యాంక్, ఇలా మంచి మంచి ర్యాంకులు సంపాదించారు. ఈ సెట్లో మంచి మంచి కాలేజీలో కూడా జాయిన్ అయ్యారు. అలానే ఈ సంవత్సరం ఈ విద్యార్థులు కూడా మంచి ర్యాంకులు తెచ్చుకొని మంచి విద్యా సంస్థల్లో, మంచి డీమ్డ్ యూనివర్సిటీస్లో, మంచి యూనివర్సిటీస్లో సీట్ తెచ్చుకుంటారని ఆశిస్తూ మా కళాశాల తరఫున వన్స్ అగైన్ సాయి మీద ఈ సెట్ కోచింగ్ సెంటర్ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. సెకండ్ ఇయర్ కంప్లీట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి టాప్ 3 లోపల ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళకి క్యాష్ అవార్డు అనేది విజయవాడ సాయి మీద అండ్ మేనేజ్మెంట్ డాక్టర్ జి రమణ సార్, గ్రూప్ ఆఫ్ సాయి మీద ఎండి గారు సారు అంటే నేను డిస్కషన్ చేశాను. ఇట్లా ఎంకరేజ్ చేద్దాం సార్ స్టూడెంట్స్కి ఈ సెట్లో మంచి ర్యాంక్ తెచ్చుకోవడానికి, వాళ్ళకి కూడా కొద్దిగా ఎంకరేజ్మెంట్ హ్యాపీగా ఫీల్ అవుతారనే ఉద్దేశంతోనే ఇది కాలేజ్ కేఎస్ పాలిటెక్నిక్ కాలేజ్ అని చెప్పేసి మేము సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి క్యాష్ అవార్డు అనేది ఇచ్చాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కేఎస్ కాలేజ్ టీమ్ అండ్ ఫ్యాకల్టీ అండ్ స్టూడెంట్స్. మా స్టూడెంట్స్ని సాయి మీద తరఫున వీళ్ళు సెకండ్ ఇయర్లో వచ్చిన వాళ్ళని ఎంకరేజ్ చేసినందుకు నేను కాలేజ్ తరఫున, మేనేజ్మెంట్ తరఫున, స్టాఫ్ తరఫున మేము అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు దుర్గా ప్రశాంతి. నాకు మొన్న ఫోర్త్ సెమిస్టర్లో 900కి 896 వచ్చింది. దానికి సాయి మీద తరపున కోచింగ్ సెంటర్ వాళ్ళ తరపున వాళ్ళు వచ్చి నా మార్క్స్కి వాళ్ళు క్యాష్ ప్రైజ్ ఇచ్చి మమ్మల్ని అభినందించడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ విషయం మా పేరెంట్స్కి తెలిసిన వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు మౌక్తిక. నేను కేఈఎస్ పాలిటెక్నిక్ కాలేజ్లో చదువుతున్నాను. 4th సెమ్ నాకు 894 వచ్చినాయి 900కి.
నాకు సాయి మీద వాళ్ళ తరపు నుంచి ప్రైజ్ ఇచ్చారు ఇట్లా మార్క్స్ కోసం అని చెప్పి. ఇది చాలా మోటివేషనల్గా, ఇంకా నేను ముందుకెళ్ళడానికి చాలా మోటివేటింగ్గా అనిపించింది. నాకు చాలా హ్యాపీగా ఉంది. మా పేరెంట్స్కి తెలిస్తే కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.